ఆచి చికెన్ మసాలా. మున్సిపాలిటీలో మేయర్ చైర్మన్ పీఠాలే లక్ష్యంగా కూడా నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వారి నేతలు క్యాంపులకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించడానికి. రైట్ వేణు, అయితే ప్రస్తుతం మేయర్ చైర్మన్ పీఠాల లక్ష్యంగా కూడా క్యాంపులకు తీసుకెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏ పార్టీ వారి నేతలు తీసుకెళ్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా అందులో మహబూబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా వర్ధనపేట, జనగామ ఈ 3 చోట్ల హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక మహబూబాద్ లో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా 11 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అయితే సిపిఎం 3 అభ్యర్థులు, ఇండిపెండెంట్ 3 కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో అక్కడ 19కి చేరింది. సో దీంతో 36 మంది సభ్యున్నటువంటి మహబూబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కాబోతుంది. ఇక వర్ధనపేట మున్సిపాలిటీలో 12 స్థానాలు ఉండగా అక్కడ 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా 6 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచి ఒక ఇండిపెండెంట్ గెలిచారు. 5వ వార్డుకు చెందినటువంటి ఇండిపెండెంట్ నేతావతు రాజేందర్ తనని తీసుకెళ్లారు. నిన్నే కాంగ్రెస్ శ్రేణులు తీసుకెళ్లారు, తనతో మంత్రాలు జరిపారు. ప్రస్తుతము ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తున్నట్టు ప్రకటించడంతో అక్కడ 12 వార్డులో చెరో 6 అభ్యర్థులు అయితే ప్రస్తుతం 2 పార్టీలకు బలాలున్నాయి. ఇక అక్కడ ఎక్స్ అఫీషియో స్థానము అటు స్థానిక ఎమ్మెల్యే నాగరాజుతో ప్రస్తుతం అక్కడి మున్సిపల్ సంబంధించిన చైర్మన్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. ఇక 3వది జనగామకు సంబంధించి ప్రస్తుతము ఉత్కంఠ ఇంకా కొనసాగుతున్న నిన్నటి నుంచి కూడా అక్కడ 13 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందడం, 11 మంది కాంగ్రెస్ నుంచి గెలుపొందడంతో అక్కడ పూర్తి స్థాయి లోపల కొంత ఉత్కంఠ నెలకొంది. 4 ఇండిపెండెంట్ గెలిచారు. మరోవైపు ఒక సిపిఎం అభ్యర్థి కాంగ్రెస్ కు అక్కడ సపోర్ట్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య ఒకే స్వతంత్ర అభ్యర్థి కావాల్సిన అవసరం. అయితే 4 ఇట్ల లోపల 2 బీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారు, ఒక కాంగ్రెస్ రెబల్, ఒకరు పూర్తిగా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం జరిగింది. దీంతో 2 బీఆర్ఎస్ రెబల్స్ ని కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా నిన్నటి నుంచి బుద్ధగింపుల పర్వం మొదలు పెట్టారు. తమ గ్రూప్ లోకి రావాలంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. దీంతో వైస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే చైర్మన్ పదవిని ఆశిస్తే నేను ఏ పార్టీకైనా వస్తానంటూ బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి పాండు చెప్పిన పరిస్థితి. దీంతో అతనికి ఎవరు కూడా చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం లేదు, వచ్చే స్వచ్ఛందంగా రావాలంటూ చెప్పడంతో కొంత ఉత్కంఠ జనగామ మున్సిపాలిటీ పైన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే పల్లా తనకు గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా హైదరాబాద్ తరలించారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులను కూడా ఖమ్మం తరలించారు. ఇక ఈ 4 స్వతంత్ర అభ్యర్థులు ఎటువైపు వెళ్తారో అటువైపే జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం దక్కే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ వైపు 2, కాంగ్రెస్ వైపు 2 వస్తున్న నేపథ్యం లోపల 2 వైపులా కూడా మరొకసారి టై అవుతున్న పరిస్థితి. మరోవైపు ఎంపీ చామల ఎక్స్ అఫీషియో ఓటు జనగామ మున్సిపాలిటీలో ఉంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా బీఆర్ఎస్ నుంచి ఎక్స్ అఫీషియో ఓటు అక్కడ ఉంది. మళ్ళీ చెరొక ఎక్స్ అఫీషియో ఓటు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి 2 పార్టీలకు మళ్ళీ టై అవుతున్న పరిస్థితి. దీంతో ఇది ఇతర పార్టీల నుంచి ఒక వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ పూర్తిగా రసవత్తరంగా పాలిటిక్స్ అయితే జరుగుతున్న పరిస్థితి. అందుకోసమే తమ అభ్యర్థులను ఎవరికి అందుబాటులోకి రాకుండా పూర్తిగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి అనుచరులతో సహా అభ్యర్థులందరినీ కూడా రహస్య ప్రదేశాలకైతే తరలించారు. ఇక 4 ఇండిపెండెంట్లలో 3 ఒక సైడ్ వస్తేనే తప్ప చైర్మన్ పీఠం దక్కే అవకాశం అయితే లేదు. సో దీంతో అసలు ఏం జరగబోతుంది జనగామ వంటి చర్చ అయితే ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది. అక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో తానే పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చివరకు వైస్ చైర్మన్ పదవైనా ఇచ్చేందుకైనా సిద్ధమంటూ కూడా పల్లాకు సంబంధించిన అనుచర గణమైతే అటు కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థులు ఆ ఇండిపెండెంట్ తో కూడా చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఈ మిగతా 11 మున్సిపాలిటీల్లో క్లియర్ కట్ గా తొర్రూరు మినహాయిస్తే మిగతా 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కైవసం కాబోతున్నప్పుడు జనగామ పైన మాత్రమే పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. దీంతో ఏం జరుగుతుందనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ ఇండిపెండెంట్లకు సంబంధించి దాదాపు 1 కోటికి పైగా డిమాండ్ చేసినట్లు కూడా మరొక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో డబ్బులకు వాళ్ళు ఆశపడి వస్తారా లేకుంటే చైర్మన్ వైస్ పదవిని ఆశిస్తారనేది కూడా చూడాలి. మొత్తానికి జనగామపై మాత్రం పీఠముడి ఇప్పట్లో వీడే పరిస్థితి కనిపించట్లేదు. ఇక 16వ తేదీన ఉదయం మున్సిపాలిటీ లోపల చైర్మన్ వైస్ ఎన్నిక ఉండే వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల్ని లోకల్ కి తీసుకొచ్చే పరిస్థితి జనగామలో కనిపిస్తూ దీంతోనే జనగామ పైనే కంప్లీట్ గా ఒక ఫోకస్ అయితే పొలిటికల్ ఫోకస్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వేణు, మరి ఇటు మేయర్ అలానే చైర్మన్ పదవులకి సంబంధించి తమ కార్పొరేటర్ని కౌన్సిలర్ని కాపాడుకునేందుకే ఈ క్యాంప్ రాజకీయాలు అనుకోవచ్చా? ఇక దీంతో పాటు వరంగల్లో ఎక్కడైనా హంగ్ ఏర్పడిందా? ప్రధానంగా ఈ 12 మున్సిపాలిటీల్లో చాలా వరకు 5 కంటే ఎక్కువ మున్సిపాలిటీల్లో పోటీ ఇస్తామని బీఆర్ఎస్ భావించినా కూడా ఫలితాలు మాత్రం అనూహ్యంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా వచ్చాయి. ఒక మహబూబాద్ పూర్తిగా ప్రస్తుతానికైతే అక్కడ కూడా
కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకునే సిచ్యువేషన్ అయితే వచ్చింది. మినహాయిస్తే ఇంకా తొర్రూరు ఒకటి మాత్రము 2 ఓట్ల తేడాతో ఉంది. ఎందుకంటే 9 స్థానాల లోపల అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్ అఫీషియోతో 8 కాంగ్రెస్ కు 9 బీఆర్ఎస్ కు అవుతున్నాయి కాబట్టి మరొక 2 ఎక్స్ అఫీషియల్ కనుక అక్కడికి తీసుకొస్తే ఆ పూర్తిగా తొర్రూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 9 మంది అభ్యర్థుల నుంచి మరొక ఇద్దరిని లాగే ప్రయత్నం అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ తొర్రూరు మున్సిపాలిటీని ఛాలెంజ్ గా తీసుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి తన ఓటమికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఆయన దాదాపు వారం రోజుల క్రితం ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతము కొంత 2 స్థానాల ఆధిక్యంలో కూడా తన అభ్యర్థులను గెలుచుకుంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి కొంత తలొగ్గే అవకాశం ఉన్న భయంతోనే ఆయన నిన్ననే తన అభ్యర్థులందరినీ కూడా హైదరాబాద్ శివార్లో రిసార్ట్లకు కూడా తరలించారు. మరోవైపు ఒకవేళ తనకు కనుక మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది, అభ్యర్థులకు హ్యాండ్ ఇస్తారనేటువంటి ఒక ఆలోచనతో తిరిగి కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి 7 అభ్యర్థుల్లోంచి మరో 2 అభ్యర్థులను వైస్ చైర్మన్ పదవి ఆశ చూపిస్తూ కూడా తమ గ్రూపులో చేరాలంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి కొంత మంత్రాలు కూడా సాగిస్తున్నారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య ఇరువైపుల పార్టీల నుంచి కూడా అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత తొర్రూరుపై ఇప్పటికీ బీఆర్ఎస్ కైవసం అయినప్పటికీ కూడా ఓటింగ్ వరకు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వస్తారా లేకపోతే బీఆర్ఎస్ ఇద్దరు క్యాండిడేట్లను తీసుకుంటే కంప్లీట్ గా మళ్ళీ అది కూడా కాంగ్రెస్ పక్షమయ్యే అవకాశం ఉంది. సో దీంతో తొర్రూరుకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత రహస్యంగా మంత్రాలు అయితే అంతర్గణంతో జరుపుతున్న పరిస్థితి. సో తొర్రూరుకు సంబంధించి 16వ తేదీన ఓటింగ్ చైర్మన్ ఎన్నిక వరకు కూడా ఏం జరిగేటువంటి పరిస్థితి ఎవరు చెప్పేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక ప్రధానంగా జనగాం ఒక్కటి మాత్రము ఈ రోజు రేపట్లో స్థిరపడే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత అది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి కొంత తన వైపే మొగ్గు చూపే అవకాశం అవుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యం లోపల అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకునే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది.